రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణలక్ష్మి గార్డెన్స్లో శనివారం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘ జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి రుద్రంగి మండల ముదిరాజ్ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ నేడు జిల్లా కేంద్రంలోని ఇటీవల నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ముదిరాజ్ కులస్తుల చిరకాల కోరిక ఆయన బీసీడీ నుండి బీసీఏలోకి మార్చే ప్రక్రియను ప్రభుత్వం ముందడుగు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల అధ్యక్షులు దాసరి అశోక్, నాయకులు గండి నారాయణ, పోగుల దేవయ్య, గండి అశోక్, పాల నర్సయ్య, జంగిల్ శ్రీకాంత్, రాగుల నరేష్, రణవేణి సందీప్, పోగుల రాజం, తునికి నర్సయ్య, దండివేని నర్సయ్య, దూలూరి భూమయ్య, తునికి రమేష్, నాచారి రాకేష్, పండుగ గంగాధర్, బోండ్ల సత్యం, కొమిరే గంగనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీడీ నుంచి ఏకు మారాలని దాని గురించి రాజకీయంగా ఎలా ముందుకోవాలనేది ఈరోజు సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. అందుకే ముదిరాజుల మా జిల్లాకు సంబంధించిన ముదిరాజు సోదరులందరూ పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్ళడం చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారానికి మా రుద్రంగి మండల ముదిరాజ్ సంఘ సభ్యులందరం కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఏది అయితే మన ఇప్పుడు ముదిరాజుల బీసీడీ నుంచి బీసీఏలకు మార్చాలని చెప్పేసి మా చిరకాలుగా కోరిక ఉంది. ఈ ప్రభుత్వమైనా ఆ కోరికను తీర్చాలని మా ముదిరాజ్ బంధువుల తరఫు సిరిసిల్ల పట్టణంలో జిల్లా ముదిరాజ్ అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి రుద్రంగి మండల కేంద్రం నుండి అన్ని సంఘాల సభ్యులం తరలి వెళ్ళడం జరుగుతుంది. ముదిరాజు ఐక్యత, ముదిరాజు హక్కులను కాపాడుకోవడానికి ఇలాంటి సమావేశానికి మేము తరలి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సభ ద్వారా మేము ఈ ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఎప్పటి నుంచో ముదిరాజులను బీసీ నుంచి ఏకు మార్చాలని ఏదైతే మేము కోరుతున్నామో దాన్ని విన్నవించడం ఇది ఒకటి ఉంటుంది.